ఒక చిన్న ఇష్యూ అయితే మీకు తెలుసో తెలియదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కృష్ణ గారికి ఏదో చిన్న అవునండి. అది ఇష్యూ ఏంటి సార్? అది మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఒక బుర్రకథ పాడారు కృష్ణ గారు. ఇందిరాగాంధీ మీద ఒక బుర్రకథ చేశారు. బుర్రకథ చేశారు. ఓకే. వినరా విధేలు వీర ఇందిరాగాంధీ చరిత్ర అని చెప్పి ఒక బుర్రకథ తీశారు. ఆ బుర్రకథకు కృష్ణ గారు ఏంటంటే వాలంటరీగా అందరినీ ఇందిరాగాంధీ ఎలా చనిపోయారు, ఎలా గన్తో కాల్చారు అనేది ఈ పాటలో రావాలి, పాటలో చూపిస్తాను. దానికి సింగింగ్ బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఏదో వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉందో వాళ్ళ మేనేజర్లు ఎట్టో చెప్పారు కానీ దాని రెమ్యునరేషన్ దాని తాలూకా రాలేదనేది ఆయన ఇబ్బంది. నేను వాలంటరీగా ఓ దేశకి రాజకీయ నాయకులను కాల్చి చంపేస్తే మానవత లేకుండా మనం అందరం వాలంటరీగా చేసాము అయింది. దాని తర్వాత మళ్ళీ అది సత్వమనికి పోయింది. నాకు తెలిసి ఒక స్టేట్మెంట్ లో నేను చూడటం బాలసుబ్రహ్మణ్యం గారు హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకసారి కృష్ణ గారిని చూడాలని అన్నారు. ఏకైక ఒప్పుకొని అడిగిన అంటే ఆ టైంలో కూడా ఆయన అడిగాడంటే ఎంత గ్రేట్. కొంతవరకు ఆయన సైడ్ తప్పు ఉందనేది నా అంచనా. అవునవును, ఆయన పాశ్చాత్తాపడ్డాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కృష్ణ గారితో నేను అనేసి కొద్దిగా బాధపడ్డాడు. అవును, బాధపడ్డాడు. అది అయితే ఉంది, అది నేను చదివాను, విన్నాను.